చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌లో మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఏదైతే తల్లికి వందనం పథకం ఉందో, ఈ తల్లికి వందనం పథకంలో కీలక మార్పులైతే జరగబోతూ ఉన్నాయన్నమాట. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చదువుకోవడానికి ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15,000 అనేది అదైతే మారలేదు. కానీ కీలక మార్పులైతే వస్తున్నాయన్నమాట. దానికి సంబంధించి మనం అయితే ఇప్పుడైతే చూడబోతున్నాం. ఏం జరుగుతుంది ఏంటనేదిని. గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి అటు ప్రైవేటు, ఇటు ప్రభుత్వ విద్యార్థులందరికీ కూడా ఈ పథకాన్నయితే వర్తింపజేశారు. కానీ మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ తల్లికి వందనం పథకంపై చర్చ పెడితే ప్రైవేటు స్కూల్‌కి ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లికి వందనం పథకం అయితే ఇవ్వకూడదని చెప్పేసి పట్టుబట్టడం అయితే జరిగిందనమాట. దీనిపై పునరాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే గాని జరిగినట్లయితే ప్రైవేటు విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం ఇక చూసుకున్నట్లయితే కష్టమని చెప్పేసి చెప్తున్నారు నిపుణులందరూ కూడానా. ఎందుకంటే ప్రభుత్వం అందరికీ ఇస్తామని చెప్పింది. కానీ ఇటీవల మనకు అసెంబ్లీ సమావేశాల్లో చూసుకున్నట్లయితే తల్లికి వందనం అనేది ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పథకం తప్ప ప్రైవేటు విద్యార్థులకు సంబంధించి కాదని చెప్పేసి కొందరైతే అభిప్రాయపడడం జరిగింది. చర్చలో ముఖ్యంగా దీనిపై ప్రస్తావన అయితే తీసుకొచ్చారన్నమాట. అయితే ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రభుత్వం ప్రెజెంట్ అయితే ఉన్న నిర్ణయానికే కట్టుబడి అయితే ఉంది అందరికీ అని చెప్పేసి. మరి ఇటీవల చర్చల్లో ఏదైతే మనకి ప్రెజెంట్ ఈ ప్రతిపాదనలైతే వస్తున్నాయో, మరి దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా మార్పులైతే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు ఈ పథకంలోని. సో, ఇప్పుడు మనకి ఈ పథకానికి సంబంధించిన తాజా సమాచారం అనమాట ఇది. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.